ఏమండు ఎలా ఉన్నారు? మీకేంటండి బ్రహ్మాండంగా ఉండే ఉంటారా? అయ్య బాబు మీకోసమేనండి బాబు, దుగ్గురాల వారి ఫ్యామిలీ నుంచి పెళ్లి కబురు పెట్టుకొచ్చామండి. ఓ పాలు మీ సేవిటి పడేయండి. మన మండపేట సీతారాం నగర్ లో కీర్తి శేషులు దుగ్గిరాల వీర్రాజు గారు, శ్రీమతి సత్యవేణి గారు అని ఎలాంటి కల్మషం లేని మంచి మనసున్న ఫ్యామిలీ ఉంటారండి. వాళ్ళ చిన్న అబ్బాయి కిషోర్ కుమార్ దే ఇప్పుడు పెళ్ళండి. అబ్బాయిని చూసారా? నా ఓ మనమధుల్లో ఉంటాడంటే నమ్మండి. ఆ కుర్రోడు మంచి సురుకైనోడు, గుణవంతుడు అండి. కాకపోతే కొంచెం సిగ్గు ఎక్కువ. అందులో ఈ మధ్యన పెళ్లి అది కుదిరిన కానీ ఇంకా ఎక్కువ సిగ్గుపడతాడండి. ఏది ఏమైనా అండి, పెళ్లి అంటే ఆ మాత్రం సిగ్గు ఉంటదండి. అయ్యి బాబు చూసారా, మాటల్లో పడి అమ్మాయి ఎవరో చెప్పలేదు మీకు. మన కొవ్వూరు దగ్గర కుమార్ దేవంలో శ్రీ దాసరి కృష్ణ గారు, శ్రీమతి వెంకటలక్ష్మి గారు అని మంచి పేరు విలువలు ఉన్న జంట ఉంటారండి. ఆ దంపతులు ఒక్కగానొక్క అమ్మాయి లక్ష్మితోనే ఇప్పుడు పెళ్ళండి. ఆ అమ్మాయిని చూసారా అండి, కొందరు బొమ్మలా ఉంటదండి. నమ్మండి, గొబుక్కుని ఇంటికి ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే సగ్గా మర్యాద చేసి కూర్చోబెట్టి మంచి తీయొద్దండి. మన తెలుగింటి సాంప్రదాయాలు పద్ధతులు అంత బాగా తెలిసిన పిల్లండి. ఆ పెంపకం అలాంటిదిలేండి. ఆ ఏది ఏమైనా కానండి, జంటను చూడగానే సిలకా గోరింకల్లా చూడముచ్చరగా భలే ఉన్నారా అనిపిస్తుందండి. ఇదిగోండి, ఈ జంటను అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదిలే కానండి, కానీ పెళ్లి మాత్రం ఆగస్టు 14 గురువారం రాత్రి 12:30 మన కొవ్వూరు జిఎస్ రావు కళ్యాణ మండపం నందు పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుందండి. అయ్యి బాబు, పెళ్లి అంటే భోజనాలు కూడా చాలా ముఖ్యం కదండి బాబు. ఆగస్టు 9 శనివారం ఉదయం 11 గంటలకి మండపేట సీతారాం నగర్ లో ఉన్న మన పెళ్లి కొడుకు స్వగృహం నందే భోజనాలు చాలా గ్రాండ్ గా ఉంటాయండి. ఆ నావగాయ పిండి వాటిలో 4 రకాల కూరలో ప్రేమ ఆప్యాలతో కలిపోటింగ్ చేస్తారండి, మర్చిపోకండి. మరి దుగ్గిరాల వారి ఫ్యామిలీలో విందంటే మాత్రం అడవలేదు ఉంటదండి. నేను పిలిచిన బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు మీరందరూ కూడా ఎన్ని పనులు ఉన్న పక్కన పెట్టేసి పిల్ల జల అందరం తీసుకుని ఖచ్చితంగా రావాలండి. అది లేదంటే మనకు మాట వచ్చేదండి. మీరు మాత్రం రాదు, మేము బెంగెట్ వేసుకుంటామండి. ఇక ఉంటామండి. అసలే బోల్డ్ పెళ్లి పనులు పెండింగ్ లో ఉండిపోయినాయండి.